అస్సలం వాలేకుమ్ వలి ఆటో గ్యారేజ్. ఈరోజు మన దగ్గరికి డియో వచ్చింది, BS6 బండి స్టార్టింగ్ ప్రాబ్లం. ఇది 1 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు పోతే బండి ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ స్టార్ట్ కావడంలే అని కస్టమర్ కంప్లైంట్. కస్టమర్ ఎత్తుకొని వచ్చినారు, చాలా దగ్గర మెకానికల్ దగ్గర అంతా దగ్గర చూపించారంట. ఎవరు దీని ప్రాబ్లం ఏమో సరిగా చూడలేకపోయినారు, పట్టుకోలేకపోయినారు ప్రాబ్లం ఏంటి అని. మన దగ్గరికి తీసుకొచ్చినారు కస్టమరు. మనం కూడా చాలాసేపు దీన్ని మొత్తం వెతికినాము, సెన్సార్లు చెక్ చేసాము, OBD పెట్టినాము, వైరింగ్ చెక్ చేసాము, ఒక్కొక్క సెన్సార్ తీసి సపరేట్ చేసి చెక్ చేసాము. అయినా దీని ప్రాబ్లం బయటపడలే. అన్నీ బాగున్నాయి, అయినా బండి స్టార్ట్ కావడంలే. కరెంటు కూడా వస్తుంది ప్లగ్లో నుంచి. అన్నీ చెక్ చేసాం. ప్రాబ్లం ఏంటి అని మళ్ళీ తర్వాత చూస్తే ఈ ఫ్యూల్ పంప్ ప్రాబ్లము. ఈ ఫ్యూల్ పంపులో ఫిల్టర్ వస్తుంది, ఆ ఫిల్టర్ బ్లాక్ అయిపోయింది. ఫిల్టర్ బ్లాక్ అయిపోయి ఫ్యూల్ వచ్చి ఇంజన్కి సప్లై కావడంలే. దీంట్లో నుంచి ఫ్యూల్ వస్తుంది, ఫ్యూల్ స్ప్రే అవుతుంది. బండి స్టార్ట్ చేస్తానే స్ప్రే అవ్వడంలే, సరిగా రావడంలే, బండి ఆఫ్ అయిపోతుంది. కొద్దిసేపు స్టార్టింగ్లో ఉంటుంది, 1 కిలోమీటర్లు 1.5 కిలోమీటర్లు అలా పోయినా బండి ఆఫ్ అయిపోతుంది. కొద్దిగా హీట్ అయినా బండి ఆఫ్ అయిపోతుంది. ఈ కస్టమర్ కంప్లైంట్. మనం అన్నీ చెక్ చేసాం, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు లాస్ట్లో మనకు తెలిసింది ఏమంటే, ఇది ఫ్యూల్ ఒకసారి ఊడిదీసి నాకు డౌట్ వచ్చి ఒకసారి చెక్ చేద్దామని చెప్పి ఊడిదీస్తే ఫిల్టర్ బ్లాక్ అయిపోయింది. ఫిల్టర్ లోపల వచ్చి మొత్తం మట్టి పడి దుమ్మంతా పడి ఫిల్టర్ బ్లాక్ అయిపోయింది. ఫ్యూల్ సప్లై అవ్వడంలే. ఇప్పుడు చూడండి, చూపిస్తాను ఫ్యూల్ ఎలా వస్తుందో. ఇంత ముందర దీంట్లో నుంచి ఫ్యూల్ రావడంలే, బండి స్టార్ట్ కావడం లేదు. పక్కలేరే మొత్తం ఊరు తీసి చూపిస్తాను, చూడండి ఫ్యూల్ ఎలా వస్తుందో. ఇంతకుముందు ఇలా రావడంలే ఫ్యూల్ సప్లై. చెక్ చేస్తాను, ఇప్పుడు బాగా వస్తుంది, బండి స్టార్ట్ కూడా అవుతుంది ఇప్పుడు పెడితే. ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది. కస్టమర్కి కాల్ చేసి ఇంకేదంతా ఫిక్స్ చేసి కస్టమర్కి అప్పచెప్పడమే.